నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అక్షరార విందం పార్ట్ 21తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇచ్చేయండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. అప్పటికే పడుకొని ఉన్న అక్షరని చూసి అక్షర అనుకుంటూ చుట్టూ చేరిపోతారు అందరూ. ఏంటి అందరూ కట్టుకొని వచ్చారు అని అక్షర లేచి కూర్చొని అడుగుతుంది. దెబ్బ తగిలిందంట కదమ్మా! బాగా తగిలిందా? కుట్లు కూడా పడ్డాయంట కదా! మూత నష్టపు వాళ్ళు. వాళ్ళ చేతులు పడిపోను. నా మనవరాలను అలా ఎలా తోసేశారు అని తిట్టడం మొదలు పెడుతూ మోచేయి పట్టుకొని చూస్తారు సావిత్రమ్మ. అది చాలా చిన్న దెబ్బ ముసలి. 2 కుట్లు పడ్డాయి. దానికే అందరూ ఇక్కడికి వచ్చేసారా? పైగా వాళ్ళేం పాపం కావాలని తోయలేదులే. అనవసరంగా వాళ్ళకి శాపనార్థాలు పెట్టకు అని అంటుంది అక్షర. సరే భోంచేద్దాం పదండి ఇంకా అని అంటే, మీరందరూ వెళ్ళండి. నేను కాసేపు పడుకొని లేచి తింటాను. కొంచెం తలనొప్పిగా ఉంది. బయట తిరిగితే నాకు పడదని మీకు తెలుసు కదా! దానికి మళ్ళీ పెద్ద ఇష్యూ చేయకుండా వెళ్ళండి ప్లీజ్ అని అంటుంది. నీకిదొక రోగం ఉంది కదా! బయటికి వెళ్తే తలకాయ నొప్పి వచ్చేస్తుంది. రాకేమవుతుందిలే. అంత దిష్టి తగులుతుంది మరి. భాగ్య, కొద్దిగా ఉప్పు గల్లు పట్రా. దిష్టి తీసేద్దాం అని అంటారు సావిత్రమ్మ. సావిత్రమ్మ దిష్టి తీయాలని అంటున్న టైంలోనే అరవింద్ ఆ రూంలోకి వచ్చి, బాగా దిష్టి తగిలినట్టుంది. పైగా దెబ్బ కూడా తగిలింది. ఒక్క ఉప్పు గల్లుతో తీస్తే ఎలా అమ్మమ్మ? నాకు తీసినట్టు అన్ని రకాలతో తీయాలి కదా అని అక్షర వైపు చూసి కళ్ళెగరేస్తూ అంటాడు. ఏంటి రివెంజ్నా అన్నట్లు కళ్ళతోనే అక్షర కోపంగా అడుగుతుంది. అంతేగా అన్నట్లు కళ్ళు ఆర్పుతూ అంటాడు అరవింద్. ముసలి, ఇప్పుడు నాకు దిష్టి కార్యక్రమాల ప్రోగ్రాం ఏం పెట్టొద్దు. అస్సలే నాకు చాలా చిరాగ్గా తలపోటుగా ఉంది. మీరందరూ ముందు బయటికి వెళ్తే ప్రశాంతంగా 1 గంట పడుకుంటాను. ఇంకా నాకు చాలా పనులున్నాయి చేసుకోవడానికి అని అంటుంది అక్షర. మిగతా వాళ్ళందరూ నానమ్మ మనవరాలు పడతారులే అని కిందకు వెళ్ళిపోతారు. దిష్టి తీస్తే ఆ తలనొప్పి కూడా ఎగిరిపోతుందిరా. ముందు కిందకు పద, దిష్టి తీయాలి నీకు అని సావిత్రమ్మ మంచం మీద నుంచి లేచి అక్షర చేయి పట్టుకొని అక్షర్ని రమ్మని అంటారు. అబ్బా ముసలి, నిజంగా నాకిప్పుడు ఓపిక లేదు. నేనిప్పుడు అడుగు వేయలేను. కావాలంటే సాయంత్రం తీద్దువులే. ఇప్పటికి నన్ను వదిలేయ్ అని అంటుంది అక్షర. నీకు నడిచే ఓపిక లేకపోతే మే ఐ హెల్ప్ యూ అని కార్నర్ స్మైల్తో అంటూ దగ్గరికి వస్తాడు అరవింద్. ఓయ్, ముట్టుకోవద్దు నన్ను అని పక్కకు జరుగుతుంది అక్షర. ఏమన్నా అంటురోగాలున్నాయా ఏంటి? అంత దూరం పక్కకు జరుగుతున్నావు. ముందే చెప్పు తల్లి, మళ్ళీ పట్టుకున్నానంటే నాకంటుకుంటాయి. చిచి, నాకెందుకు అంటురోగాలుంటాయి? అమెరికాలో రోజుకొక అమ్మాయితో డేటింగ్ చేసే నీకుంటది కానీ అందుకే పట్టుకోవద్దన్నాను. నేను డేటింగ్ చేసే అమ్మాయిలందరూ చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తారు. నీలా జడ్డి వాళ్ళు కాదులే. అవును మరి, నువ్వు చూసొచ్చావు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని. జడ్డి గడ్డి అన్నావంటే వేడి వేడి సాంబార్ గొంతులో పోస్తా అని అంటుంది అక్షర. నువ్వు పోస్తే నేను దగ్గరుండి పోయించుకుంటాను మరి. తలనొప్పి అన్నావు, మూసుకొని కూర్చో. దర్శి పాప, డేటింగ్ అంటే ఏంటి అని అడుగుతుంది సావిత్రమ్మ. చెవిలో ఏంటనేది చెబుతుంది దర్శి. ఇదిగో అక్షర, నువ్వేదైనా అని, నా మనవడు శ్రీరామచంద్రుడు. ఆ అమ్మాయిలతో సంబంధాలు అంటకడితే మాత్రం ఊరుకోను అని అంటుంది సావిత్రమ్మ. నువ్వు చూసొచ్చావా ముసలి? అక్కడ నీ మనవడు ఏం చేస్తున్నాడా? చూడక్కర్లేదు, నా మనవడు గురించి నాకు తెలుసు. డైమండ్, నా మనవడు డైమండ్. అనవసరంగా పిచ్చి వాగుడు వాగుకు అని అంటుంది. అమ్మమ్మ, పచ్చ కామర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. ఎవరినో చూసి అందరూ అలాంటి వాళ్ళే అనుకుంటారు, ఇలాంటి హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు. నీ పని నువ్వు కానివ్వ ముందు. కిందకి పోదాం మనం అంటాడు అరవింద్. మీరు వెళ్ళి మెంగండి, మా సంగతి మేము చూసుకోగలం అని పళ్ళు నూరుతూ అంటుంది అక్షర. భోజనందేముందిలే, ఎప్పుడైనా తినొచ్చు. ముందు నీ హెల్త్ ఇంపార్టెంట్ కదా అని దీర్ఘం తీస్తూ అంటాడు అరవింద్. టైం చూసి కొడుతున్నాడు రా బాబు. ఇప్పుడు వాదించే ఓపిక కూడా నాకు లేదు అని అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకొని చేతులు బిగిస్తుంది అక్షర. అది చూసి అరవింద్ నవ్వుకుంటూ, ఏంటి కోపమంతా ఆపేసుకుంటున్నావా? ఓపిక లేదా వాదించడానికి? పోనీ ఏ టైంలో వాదించగలవు చెప్పు, ఆ టైంకి వస్తాను అని అంటాడు అరవింద్.
ఇక ఓపిక నశించి, "నువ్వు పో అరగుండు ఇక్కడి నుంచి" అని అంటుంది. "పోతానులే అక్కుపక్షి, నీ సంగతి తేల్చే పోతాను. అమ్మమ్మ, కిందకి రాలేదంట కదా, ఇక్కడే నిలబెట్టి తీసేయి మొత్తం. దిష్టి తీయడం ముఖ్యంగాని ఎక్కడైతే ఏంటంటావు" అని అంటాడు. దర్శి, "ప్లీజ్ మీ అన్నయ్యని తీసుకువెళ్ళవా ఇక్కడి నుంచి" అని చిన్నగా దర్శితో చెబుతుంది. "నేను చెప్పిన మాత్రం వస్తాడా వదినా? నువ్వు చేసుకుందేగా. నిన్ను నువ్వు అన్నయ్యకి అలా చేయించావు. టైం చూసి ఇప్పుడు నిన్ను ఇరికిస్తున్నాడు. మీ ఇద్దరి మధ్యలో మేము దొరికితే మేము అప్పుడం అయిపోతామమ్మా. అంత సాహసం మేం చేయం" అని అంటుంది దర్శి. "నువ్వు ఆ అన్నకి చెల్లివే కదా, అటే ఉంటావు కానీ నా వైపు ఎందుకుంటావులే" అని సెంటి డైలాగ్ వేస్తుంది అక్షర. "నువ్వే డైలాగులు వేసినా నేనెవరి పార్టీ కాదమ్మా, నా పార్టీ నేను" అని అంటుంది దర్శి నవ్వుతూ. అప్పటికే పనమ్మాయి చేత అన్నీ తెప్పించేసి, "నిలబడక్షర" అని అంటారు సావిత్రమ్మ. "నీ పని తర్వాత చెప్తాను అరుగుండు" అని కసిగా అంటూ తప్పక లేచి నిలబడుతుంది. "వెల్కమ్ అక్కుపక్షి" అని నవ్వుతూ కూర్చుంటాడు అక్కడ. ఒక్కొక్క దానితో 3 నిమిషాలు చొప్పున దిష్టి తీస్తూ అక్షర సహనాన్ని పరీక్షిస్తారు సావిత్రమ్మ. అరవింద్ నవ్వుతూ చూస్తుంటే అక్షర కోపంగా చూస్తూ ఉంటుంది. అంతా అయ్యాక, "నువ్వలా చూస్తే నాకేం భయం లేదులే అక్కుపక్షి, ఇంక బొబ్బో" అని నవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోతాడు అరవింద్. "ఏమే ముసలి, మనవడు చెప్పాడని టైము పాడు కూడా లేకుండా ఇలా దిష్టి తీయొచ్చా? నీకు కూడా రాను రాను మైండ్ పోతుంది అనుకుంటా" అని బెడ్ మీద వాలుతుంది అక్షర. "మనోడు చెప్పాడని కాదక్షర, నిజంగానే పొద్దున శుభ్రంగా వెళ్ళిన పిల్లవి, చేతికి 2 కుట్లు వేయించుకొని మరీ వచ్చావు. మొహం చూడు ఎలా వాడిపోయిందో. ఎలా అయినా నీకు దిష్టి తగులుతుంది బంగారం. నీ అందం అలాంటిది. బయటికి వెళ్ళక తప్పదు మరి. కొన్ని పనులు నువ్వే చేయాలి. ఇప్పుడు దిష్టి తీశాను కదా, నాకు మనశ్శాంతిగా ఉంటుంది" అని అంటుంది సావిత్రమ్మ. "దెబ్బ తగిలింది దిష్టి వల్ల కాదు, నీ చిన్న మనవరాలి వల్ల. చేతనైతే ఇక్కడున్నన్ని రోజులు దాని చేత ఆ డ్రస్సులు వేయించడం మానిపించు. మరీ దారుణంగా వేస్తుందది. నేనేదైనా అంటే నా మీద పడి ఏడుస్తారు" అని అంటుంది అక్షర. "ఈసారి అలా తొడలు కనిపించేలా వేస్తే తొడల మీద వాతలు పెట్టేస్తాను. దెబ్బకి వేసుకోవడం మానేస్తుంది. మరీ తయారైంది. ఎవరి ముందు ఎలా ఉండాలో కూడా తెలియడం లేదు. కొద్దిగా అన్నం తిని ఒక్కసారి పడుకోమ్మా. ఇంక నిన్ను సాయంత్రం వరకు ఎవరూ లేపరు" అని అంటారు సావిత్రమ్మ. "ఈ తలపోటుతో తినలేనులే ముసలి, లేచాక తింటాను కానీ ఇంక నన్ను విసిగించకుండా బయటికి పో" అని అంటుంది. "సర్లే పడుకో, ఒక గంట ఆగొచ్చి లేపుతాను" అని కిందకి వెళ్ళిపోతారు సావిత్రమ్మ. "ఛ, అరగుండొచ్చి ఇంకా తలపోటు పెంచేశాడు, చెప్తా దొరకకపోడు" అనుకుంటూ కళ్ళు మూసుకుంటుంది అక్షర. భోజనం చేస్తూ సైట్ విషయాలు మాట్లాడుతూ ఉంటారు శేషు గారు, అరవింద్. కేశవ కూడా వాళ్ళ డిస్కషన్లో కలుస్తారు. సావిత్రమ్మ అందరి ముందు తిట్టేసరికి వర్ధిని గారు మొహం ముడుచుకొని కూర్చుంటే అక్షిత రూమ్లో నుంచే బయటికి రాదు. "నీ కూతుర్ని మళ్ళీ బొట్టు పెట్టి పిలవాలా భోజనం చేయడానికి? ఉదయం అలాగే మైక్ సెట్ లాగా కాఫీ కాఫీ అంటూ అరిసింది. ఇక్కడ ఉన్నన్ని రోజులు ఆ పద్ధతులన్నీ మానుకోమను. ఏదన్నా అంటే మొహం ముడుచుకొని కూర్చుంటావు" అని సావిత్రమ్మ వర్ధిని గారితో అంటూ భోజనానికి కూర్చుంటారు. "హాస్పిటల్ కడితే మీరు కూడా వచ్చేయచ్చు కదా బావా ఇక్కడికి" అని కేశవ్ ధర్మాగారిని అడుగుతారు. "అక్కడ అరవింద్ సెటిల్ అయిపోతే ఇక్కడికి మేము వచ్చి ఏం చేస్తాం? అరవింద్ ఒక్కడే అయిపోతాడు అక్కడ" అని అంటారు ధర్మాగారు. "అరవింద్ కూడా ఇక్కడే కంపెనీ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది కదా." "అది మా ఒపీనియన్ మాత్రమేలే, మీ ఇష్టాలు మీకుంటాయి కదా" అని అంటారు శేషు గారు. "ఇప్పుడే కాదు మావయ్య, టైం పడుతుంది. నాకు కూడా ఇండియాలోనే సెటిల్ అవ్వాలనే ఉంది. కాకపోతే కంపెనీని కొంచెం డెవలప్ చేసుకొని ఇక్కడ బ్రాంచ్లు ఓపెన్ చేయాలి. తర్వాత దీన్నే మెయిన్ బ్రాంచ్గా చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి అక్కడ కూడా మేనేజ్ చేయాలి. దానికి చాలా టైం పడుతుంది. పైగా ఇక్కడ చూసుకోవడానికి టాలెంట్ ఉన్న వాళ్ళు కావాలి కదా" అని అంటాడు అరవింద్. "అయితే ఎప్పటికైనా ఇండియాలోనే సెటిల్ అవ్వాలనే ఆలోచన కదా నీకు? మంచి ఆలోచన. మీలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళందరూ
పరాయి దేశంలో మీ కష్టాన్ని ఉపయోగిస్తున్నారు. మన దేశం వెనకబడిపోతుంది అని అంటారు నాయుడు గారు. అక్కడ మన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది తాతయ్య. రాజకీయాలు ఉండవు అక్కడ. ఏదన్నా ఫ్యాక్టరీ కంపెనీ పెడదాము అంటే గవర్నమెంట్ లంచాలు అడుగుతుంది ఇక్కడ. మన సిస్టంలో మార్పు రావాలి. అప్పుడే మన దేశం బాగుపడేది. అది బాగుపడినంత వరకు టాలెంట్ ఉన్న వాళ్ళందరూ పరాయి దేశాల వైపే చూస్తారు అని అంటాడు అరవింద్. కరెక్ట్గా చెప్పావు మనవడా. ఇక్కడంతా స్వార్థంతోనే కూడుకొని ఉంది. ఎప్పటికి బాగుపడుతుందోలే మన దేశం అని అంటూ భోజనం ముగిస్తారు. రాత్రంతా నిద్ర లేకపోవడంతో అమెరికాలో వాళ్ళకి ఇది నిద్రపోయే టైం కాబట్టి అరవింద్ దర్శి వెళ్ళి పడుకుండిపోతారు. తెల్లవారితే జాతర స్టార్ట్ అవుతూ ఉండడంతో పనులు చూసుకోవడానికి శేషు గారు వెళుతుంటే ఆయన వెనకే ధర్మా గారు కేశవ్ గారు కూడా వెళ్ళిపోతారు. సాయంత్రం 4 గంటలకి మెలకు వస్తుంది అక్షరకి. టైం చూసుకొని అయ్యో చాలా పనులున్నాయి అనుకొని మొహం కడుక్కొని కిందకి వస్తుంది. లేజావా, ముందు భోజనం చే అని అంటారు సావిత్రమ్మ. ఇప్పుడు అన్నం తినలేను కానీ అమ్మా మంచి కాఫీ ఇవ్వవా అని సోఫాలో కూర్చుంటూ అడుగుతుంది. అసలు అన్నం తినకుండా ఇప్పుడు కాఫీ ఏంట్రా అని ప్లేట్లో అన్నం వడ్డించుకొని వచ్చి అక్షర పక్కన కూర్చొని కలిపి నోటి ముందు పెడతారు దేవి గారు. వద్దత్త, తినాలనిపించడం లేదు. అలా అన్నం తినకుండా ఉండకూడదమ్మా. దానివల్ల కూడా హెడేక్ వచ్చేస్తుంది. ఎక్కువ తినకపోయినా 4 ముద్దలు తిను అని గోరు ముద్దలు తినిపిస్తారు దేవి గారు. మా మంచి అత్త అంటూ దేవి గారి బుగ్గ మీద ముద్దు పెట్టి ఇంకా చాలు అని అంటుంది. అప్పుడే అక్షర ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి ఇంకా రాలేదేంటి అక్షర, ఫోన్ చేస్తున్నా కూడా నీది అవడం లేదు. మనం అన్నీ ఇవ్వాలే కదా అరేంజ్ చేసుకోవాలి అక్కడ అని అంటారు. వస్తున్నా, తలనొప్పిగా ఉందని పడుకున్నా. ఇప్పుడు నుంచి చేస్తే ఎంతసేపులే, తొందరగానే అయిపోతుందిలే అని రంగడు అని పిలిచి స్టోర్ రూమ్లో ఉన్న తను తెప్పించిన ఐటమ్స్ మొత్తం కారులో సర్దమంటుంది. రంగడు అన్నీ సర్దగానే వాళ్ళ అమ్మ ఇచ్చిన కాఫీ తాగేసి నేను వెళ్తున్నానమ్మా, నేను వచ్చేసరికి నైట్ కొద్దిగా లేట్ అవుతుంది, అక్కడ మొత్తం సెట్ చేసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది అక్షర. ఏం చేస్తుంది అక్షర అని అడుగుతారు దేవి గారు. ముందే చెప్పొద్దంది, అందరికీ రేపు ఉదయం సర్ప్రైజ్ అంది అని అంటారు భాగ్య గారు. అక్కడే కూర్చున్న వర్ధిని జాతరలో ఏమైనా అమ్మే కార్యక్రమం పెట్టిందా ఏంటి అని వెటకారంగా అడుగుతుంది. ఏదో ఒకటి చేస్తుందిలే, ఒక మంచి పని కోసం అమ్ముకోవడం ఏం తప్పు కాదుగా అని అంటారు సావిత్రమ్మ. సావిత్రమ్మ వర్ధినితో మాట్లాడుతున్నప్పుడు అక్షిత కూడా కిందకి వస్తుంది. ఏమ్మా, తినకుండా పడుకుంటే బతిమాలాలా మిమ్మల్ని అని అడుగుతారు సావిత్రమ్మ. నాకు ఆకలేస్తే నేను తింటానులే, నన్నెవరూ బతిమలాడక్కర్లేదు అని అక్షిత కోపంగా అంటుంది. మంచి డ్రెస్సులు తెచ్చుకున్నావా లేదా తొడలు చూపించే డ్రెస్సులే తెచ్చుకున్నావా అని అడుగుతారు సావిత్రమ్మ. ఇప్పుడు ఆ డ్రెస్సుల గురించి టాపిక్ ఎందుకు? ఇక్కడ ఉండగా ఇంకోసారి ఆ జబ్బలు తొడలు చూపించే డ్రెస్సులు వేసుకుంటే వాతలు పెట్టేస్తాను. ఆ మచ్చలు చూపించలేక కొద్దిగా కుదురుగా ఉండే డ్రెస్సులు వేసుకుంటావు. ఫ్యాషన్ తెలియదు మీకు, మమ్మల్ని చంపుతారు అని విసుక్కుంటూ కూర్చుంటుంది అక్షిత. ఫ్యాషన్ అంటే ఒళ్ళు చూపించడం కాదు అక్షిత అని అంటారు దేవి గారు. అమెరికాలో ఉండే నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలా అత్తా? వీళ్ళకంటే తెలీదు. అమెరికా సిటిజన్స్ కూడా అంత స్కిన్ షో చేయరు. సినిమాల్లో చూపిస్తే అదే మీరు నిజమనుకుంటారు. అది సినిమా వరకే పరిమితం. బయట వేరేగా ఉంటుంది ప్రపంచం అని దేవి గారు అంటారు. ఇంకేం మాట్లాడినా సావిత్రమ్మ కొట్టేలా చూస్తూ కనిపించడంతో సైలెంట్ అయిపోతుంది అక్షిత. 6 దాటాక లేస్తారు అరవింద్ దర్శి. కిందకి వచ్చేసరికి ఓన్లీ ఆడవాళ్లే కనిపిస్తారు. మామయ్య వాళ్ళు రాలేదా అని అడుగుతాడు అరవింద్. అప్పుడే ఎక్కడొస్తారు, రేపు తెల్లారుజామున జాతరకి కొబ్బరికాయ కొట్టాలి కదా, పైగా గుడిలో పూజలు కూడా స్టార్ట్ అవుతాయి. అవన్నీ చూసుకొని వచ్చేసరికి ఏ రాత్రి అవుతుందో ఇవాళ అని అంటారు సావిత్రమ్మ. నేను కూడా వెళ్ళొస్తాను, గుడి దగ్గరే కదా ఉంటారు మామయ్య వాళ్ళు అని బయలుదేరుతాడు అరవింద్.
ఏమైనా తినేసి వెళ్దు గాని కూర్చో అని అనగానే, తినడానికి ఏమీ వద్దు గాని మంచి స్ట్రాంగ్ కాఫీ ఇవ్వండి చాలు అని కూర్చుంటాడు అరవింద్. అక్షర వదిన కూడా వెళ్ళిందా అని అడుగుతుంది దర్శి. హా, తను కూడా అక్కడే ఉంది. అనీష్, అదితి కూడా అక్కడే ఉన్నారు అని చెబుతారు సావిత్రమ్మ. అక్షర నీకంటే పెద్దదేమీ కాదు కదా, పేరు పెట్టి పిలవకుండా వదిన వదిన అంటావెందుకు అని అడుగుతుంది అక్షిత. నాకంటే 6 నెలలు పెద్దది, అందుకే పిలుస్తున్నాను. నేనెలా పిలిస్తే నీకెందుకు అని అంటుంది దర్శి. నీకంటే నేను 3 నెలలు పెద్దదాన్నేగా, నన్ను పిలవచ్చుగా మరి అంటుంది. ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిరా పాప, నీకే తెలుస్తుంది ఎందుకు పిలవలేదు అని అంటుంది దర్శి. తనన్నది తనకే గుర్తులేక ఏముంది ఫ్లాష్ బ్యాక్లో అని అడుగుతుంది అక్షిత. కథ కొనసాగుతుంది. మరి అక్షిత ఏమంది, ఎందుకు వదినాని పిలవనంది తెలియాలంటే ఫాలో అయిపోండి. ఈ టామ్ అండ్ జెర్రీల గొడవ ఇంకా ముదురుతుందా, లేకపోతే సావిత్రమ్మ ఏదైనా ప్లాన్ చేస్తుందా తెలుసుకోవాలంటే కూడా ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.